నిర్గమకాండ 20:6 మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పరిస్థితుల నుంచి మనం లేవనెత్తేవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని పడేయాలని కానీ లేవకుండా చేయాలని కానీ ఆలోచించేవాడు కాడు, మనల్ని లేవనెత్తేవాడు. ఒకవేళ మనం స్థిరపరచబడాలన్నా, లేచి నిలబడాలంటే దేవుని కరుణ ఉండాలి. మనం ప్రతిరోజు దేవుని కరుణతో, దేవుని కృపతో నడిపించబడాలి. దేవుడి కృప చూపాలి. దేవుని కనికరం కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అందుకే నేను చెప్పే ఆలోచన మాట ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం లేవగానే దేవుని కృప కోసం కనిపెట్టాలి. ఆయన సందులో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు. ఏ శత్రువు ఆలోచనలు మనల్ని పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయో, ఏ శత్రువు ఆలోచనలు మన ఆత్మీయంగా ఎదగకూడదని ప్రయత్నాలు చేస్తున్నాయో, వాటిలో నుంచి దేవా మమ్మల్ని కరుణించమని మనం వేడుకోగలిగితే, దేవుడు ఎవరిని కరుణిస్తాడు, ఎవరి మీద ఆయన కరుణా కటాక్షలను కిరీటంగా ధరింపజేస్తాడు అని మనం ఆలోచిస్తే, వాక్యం అంటుంది